దేవునికి ఎంత సమీపంగా నువ్వు వస్తూ ఉన్నప్పుడు నీ జీవితాన్ని ఎలా ఉంది, నీ జీవితం ఎలా ఉందో సరి చేసుకోవాలి. ప్రభు వాక్యాన్ని ఆయన వినిపిస్తూ ఉన్నప్పుడు, ఆయన స్వరాన్ని నీకు వినిపిస్తూ ఉన్నప్పుడు, ఆయన దర్శన భాగ్యాన్ని నీకు కలగజేసినప్పుడు ఇంకా నువ్వు సరి చేసుకోవాల్సినటువంటి వాటిని నువ్వు సరి చేసుకోవాలి. కానీ నేను గొప్పవాడిని కాబట్టి నాకు ప్రభు స్వరం వినపడింది అన్న పరిస్థితులను ఉండకూడదు, హెచ్చించుకున్నటువంటి పరిస్థితులు ఉండకూడదు. ఇక్కడ యెషయా ప్రభు దర్శనాన్ని చూసి, పరలోకమందు ఉన్నటువంటి ప్రభువుని చూసి గుర్తుపట్టి తన దీన స్థితిని, తన ఏ పరిస్థితుల్లో ఉన్నాడో, ఎలాంటి పరిస్థితుల్లో పడిపోయాడో వాటిని దేవుని సన్నిధిలో ఒప్పుకొని, ఈ కన్ఫ్యూస్డ్, ఆయన ఒప్పుకొని నా పరిస్థితి ఇదయా అని ఎప్పుడైతే ప్రార్థన చేశాడో అప్పుడంట ఒక దేవదూత ఆ బలిపీఠం మీద